వెళ్ళండి, అడ్డొస్తే తొక్కుకుంటూ పోండి, సైకిల్ స్పీడ్ పెంచండి, కమలం వికాసం పెరుగుతుంది. ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగులు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇంకొక 4 టీవీలు పగలు కొడతాడు రాత్రిలో. అదే జరుగుతుంది. రోజంతా ఖాళీగా ఉన్నాడు, టీవీలు చూస్తా ఉంటాడు. పిచ్చి పడుతుంది, పిచ్చి పట్టినప్పుడు టీవీ పగలు కొడతాడు. ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది, ఇంక తల పగలు కొడతాడు వాడిని. ఆ పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను. మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా. నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రి గారిని, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గాని, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. నేను ఒకే విషయం అడిగాను, పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఇది అయితే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఉండే మండలాలు ముంపుకు గురవుతాయి. మీరు 7 మండలాలు నాకు ఇవ్వకపోతే, తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను. చెప్పేది మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి. కేబినెట్ సమావేశం పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టి, ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకి ఇచ్చిన తర్వాత